అమ్మా అమ్మా ప్రసాదు, తెగులు సోకిన కోడిలా ఉన్నావేంటి? ఈవిడికి పోల్చడానికి వేరే పోలికే దొరకలేదు. ఏమైందన్నయ్యా? కాలు జారి కింద పడ్డానమ్మా. అవి కింద పడితే తగిలిన దెబ్బల్లా లేవే, ఎవరో కావాలని బలంగా కొట్టినట్టుంది. బామ్మగారు, ఈ వయసులో మీకు ఇన్ని ఆరాలు అవసరమా? అది కాదన్నయ్యా, ఆ దెబ్బలెలా తగిలాయి? ఎలా తగిలితే నీకెందుకబ్బా? ఏం జరిగింది పిన్ని? రాత్రో బీభత్సం జరిగింది మేడం, ప్రొద్దుడు ఇంకో బీభత్సం జరిగిందండి. దాని ఫలితమే ఇదండి. చెప్పేదేదో కాస్త స్పష్టంగా చెప్పు చారి. చెప్పినట్టుగా చెప్తే మాకెలా అర్థం అవుతుంది చారి? రాత్రిన గారు జైతో కలిసి మందు తాగారు, మత్తులో ఉండి కింద పడ్డాడు. చాలా సరే గాని పిన్ని, మీరు మా ఆయన్ని చూసారా? రాత్రి ఆయన ముని సినిమా చూశారండి, ప్రొద్దుటి ఇవిడ కాంచన సినిమా చూశారు. అరే చారుగా, పొద్దున్నే ఈయన ఏమైపోయినట్టు? ఎక్కడున్నారు? ఏటి చూడు బుల్లమ్మా. గంధము గట్ట పూయండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా పట్టించేయండే. ఎలా ఉంది మన గెట్టప్? ఏంటండి అవతారం? త్వరలో సంక్రాంతి పండుగ రాబోతుంది కదా, అందుకే ఇప్పటి నుంచే సాంప్రదాయంగా ఉండాలని ఈ గెటప్ లో వచ్చా. బాగుందా లేదా? సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగార్జునలా ఉన్నారు సార్. అవునండి, మీకు మా దిష్టే తగిలేలా ఉంది. చాలా చక్కగా ఉన్నావు నాన్న, తెలుగింటి అబ్బాయిలా ఉన్నావు. థ్యాంక్ యూ పిన్ని. నేను తెలుగింటి అబ్బాయినే కదా, ఖమ్మం కుర్రోని. వాట్ జడ్జి, నీ కామెంట్స్ ఏంటి? నిన్నిలా చూస్తుంటే మీ తాతయ్య గుర్తొస్తున్నారా? ఆయన కూడా అచ్చో నీలాగే ఉండేవారు. కాదు జడ్జి, తాతల్లాగా నేనున్నాను. నిజమేరా, నీకు ఆయన పోలికలే వచ్చాయి. అదృష్టం కదా జడ్జి. అత్తయ్య మాయా, మీరేం చెప్పట్లేదేంటి? వాళ్ళకి ఒకరికొకరికి చక్క భజన అయ్యిందిలేండి, ఇంకేం చెప్తారు? ఎప్పుడో వచ్చే సంక్రాంతికి అబ్బా ఇప్పటి నుంచి ఎందుకురా ఈ వేషం? ఈ వేషం వెనుక అర్థం పరమార్థం ఏంటలుడు? అన్నీ చెప్తాను. ఈ రోజు నుంచి అందరూ తెలుగుంటి సాంప్రదాయంగా ఉండాలి, ఇంక్లూడింగ్ యూ చారి. మరి నాకు ఎలాంటి గెటప్ సెలవిచ్చారు మహాప్రభు? మరీ ఇంత ఓల్డ్ గెటప్ ఇచ్చారేమిటి సార్? అవును చారి, ఆపట్లో యజమాని నాలా ఉండేవాడు, గుమస్తా నీళ్ళలా ఉండేవాడు. మరి మా పరిస్థితి ఏంటి శ్రీవారు? నువ్వు సావిత్రిదేవి, జేజి ఖన్నాంబ, పిన్ని అంజలిదేవి, అత్త ఛాయాదేవి, మాయ రావణారెడ్డి. సంక్రాంతి పండుగ అయిపోయే వరకు మనమంతా ఏ గెటప్లో ఉండాలి. హఠాత్తుగా ఈ చేంజ్ ఓవర్ ఏమిటి సార్? మార్పు మంచిదే కచ్చారి. మార్పు ఏంటండి? మనుషులందరూ ఎప్పుడు ఒకేలా ఉండకూడదు, మారాలి. అప్పుడప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయాలి అని నాకు రాత్రి తెలిసింది. రాత్రి తెలిసిందా? అవును జేజీ, బుద్ధుడికి బోధవృక్షం కింద జ్ఞానోదయమైనట్టు నాకు మన ఇంటి లాన్లో రియలైజేషన్ వచ్చింది. రాత్రి మీరు తపస్సుగానే చేశారేమిటి సార్? తాగారు గాని? అవును చారి, జ్ఞానామృతం తాగాను.
అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినట్టు మావయ్య నాకు అంతా బోధపరిచాడు. అయ్యబ్బా మీది వాగుడు కదా మావయ్య, వాకు, వేదవాకు. నాకేం తెలియదు చంద్రిక, నేనేం చెప్పలేదు. మీరు ఏం చెప్పారు, ఏం చెప్పాలనుకున్నారో నాకు తెలుసు మావయ్య. మై డియర్ మంగ, రెడీ అవ్వు, మనం వెళ్ళాలి. ఎక్కడికండి? హాస్పిటల్కి. ఎందుకు నాన్నా? మీ కోడలు రిసార్ట్ లో ఆడిపాడి ఎంజాయ్ చేసింది పిన్ని. కడుపులో బేబీ డిస్టర్బ్ అయిందేమో అని చిన్న డౌట్. లేదండి, అంతా బానే ఉంది. అది చెప్పాల్సి నువ్వు కాదు బంగారం, డాక్టర్. ఆయన మంత్లీ చెకప్స్కి వెళ్ళాలని తెలుసు కదా. అందుకే మనం ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాం. మేము హాస్పిటల్కి వెళ్తున్నందుకు ఏ తప్పు లేదు కదా జేజీ? ఏ తప్పు లేదురా. నిన్నిలా చూస్తుంటే సంతోషంగా ఉంది. నిన్నంతా డల్ గా ఉన్నావు. ఈ రోజు నీలో ఆ దిగులు, బాధ ఏమీ కనిపించటం లేదు. గేమ్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ చేయడం అవసరం జేజీ. గేమా? ఎస్, ఒక కొత్త ఆట మొదలు కాబోతుంది. మరి హాస్పిటల్ అన్నారు? నేను ఆడబోయే ఆటకు హాస్పిటల్ నాంది. ఈ ఆటలవి ఎందుకు నాన్నా? మీ కోడల కోసమే పిన్ని. తను క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ఆట ఆడబోతున్నాను. ఈ ఆట గురించి ఇప్పుడేం చెప్పను. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఓపిగ్గా ఎదురు చూసి తెలుసుకోవచ్చు. ఈ ఆటల్లో వాళ్ళు కూడా పాల్గొనొచ్చు, గెలుపు కోసం ప్రయత్నించొచ్చు. అందరూ ఆహ్వానితులే. అమ్మా నిత్య, ఏమైంది? త్వరగా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోమ్మా. ఎయిర్పోర్ట్కి వెళ్ళు. అదే ఎందుకు? ఎందుకు ఏమిటి అని అడక్కమ్మా. ఏ దుబాయ్కో సింగపూర్కో వెళ్ళిపో. ముందు విషయం ఏంటో చెప్పండి. జై ఏదో ప్లాన్ చేస్తున్నాడమ్మా, చాలా పెద్ద ప్లాను. ఏమంటున్నారు మీరు? నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్నవాడు ఈ రోజు సైక్లోన్ లా రెచ్చిపోతున్నాడమ్మా. హాస్పిటల్ అంటున్నాడు, ఏదో ఆట అంటున్నాడు. నీకు పెద్ద ప్రమాదమే తెచ్చిపెట్టేలా ఉన్నాడమ్మా. వాట్? నాకు ప్రమాదమా? అనుకున్నాను. జై సైలెంట్ గా ఉన్నాడంటే ఏదో వైలెంట్ డెసిషన్ తీసుకుంటున్నాడని అర్థం. ఎగ్జాక్ట్లీ ఆంటీ. జై లాంటి వాడు కామ్గా ఆలోచిస్తున్నాడంటే ఖచ్చితంగా నిత్యను పట్టుకోవడానికి బలమైన కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్టే. మీరు ఆపుతారా? జైని ఆపడం ఈసారి ఎవరి వల్ల కాదమ్మా. అవునమ్మా, అందరి ముందు ఆట ఆడబోతున్నానని ఓపెన్ గా చెప్పాడంటే అది ఖచ్చితంగా బీభత్సమే. నో డౌట్ నిత్య, ఈ ఆట నీకోసమే. ఈసారి నువ్వు ఫినిష్ అవ్వడం ఖాయం. స్టాప్ ఇట్! మీరు భయపడుతున్నారా? నన్ను భయపెడుతున్నారా? మాకెందుకు భయం? జైకి దొరికేది నువ్వు. జైకి నువ్వు దొరికిపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా నిత్య. నేను ఎవ్వరికీ దొరకను. లాభం లేదమ్మా. జై వాళ్ళకం అది చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నువ్వెటైనా పారిపోవడం బెటర్ అమ్మా. అవునమ్మా, అనవసరమైన భేషజాలకు జై దెబ్బతిన్న పులిలా ఉన్నాడు. రాత్రి నాకు మందు తాగిచ్చి నాతో విషయం రాబట్టాలని ట్రై చేశాడు. మీరు నా గురించి ఏమైనా చెప్పారా? ఆహా, అబ్బే లేదమ్మా. జై ఎంతగా ప్రయత్నించినా మీ అంకుల్ నీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. నీ గురించి ఎవ్వరు చెప్పనవసరం లేదు బేబీ. జైకి అంతా తెలిసిపోయింది.
అది కూడా నీ వల్లే. నీ తొందరపాటు, నీ మొండితనం వల్లే జైకి నీ గురించి తెలిసిపోయింది. మీరు ఒక పని చేయండి, హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో నాకు అప్డేట్స్ ఇవ్వండి. వెళ్ళండి. గో! పదండి. జై నిన్ను సరౌండ్ చేయబోతున్నాడు. జైకి నువ్వు సరెండర్ అవ్వడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు నిత్య. అది చూస్తాను. మై డియర్ మంగ తయారు, వెడ్డింగ్ శ్రీవారు త్వరగా తయారు. వావ్, వాట్ ఏ టైమింగ్, వాట్ ఏ రైమింగ్ సార్. థ్యాంక్ యూ చరీ. ఏ మాటగా మాట చెప్పాలంటే సూట్ అయిందయ్యా. పాతకాలం గుమస్తలా సూపర్ గా సెట్ అయ్యో. ఏదో తమరు చెప్పారని పండగ వరకు ఈ కాస్ట్యూమ్ కట్టుబడ్డాను గాని నాకైతే ఈ వస్త్రధారణ అసలు ఇష్టం లేదు సార్. అదేం చరీ, మీ అసలు గెటప్ ఇదే కదా. అప్పుడు ఎప్పుడో మా తాతలు నేతులు తాగారని ఇప్పుడు మా మూతులు వాసన చూడమంటారేమిటి తమరు? కాలంతో పాటు మేము మారాము. కరెక్ట్ చరీ. కాలం పిల్లర్స్ వేసుకుని మెట్రో ట్రైన్లో పరిగెడుతుంటే మనుషులు కాలినడక నడవడం మంచిది కాదు, కానీ పండుగ వరకు గెటప్ తప్పదు. గిచ్చి జోలపాట పాడడంలో మీకు మీరే సాటి సార్. సార్, ఇందాక నుంచి నా మనసులో ఓ ధర్మ సందేహం కొట్టుమిట్టాడుతుంది. కక్కేయమంటారా? ఏంటో అడుగు. సడన్ గా ఈ గెటప్ చేంజ్ ఏమిటి, హాస్పిటల్ ఏమిటి, ఆర్ట్ ఏమిటి, నాకేం అర్థం కావట్లేదు సార్. వీలైతే మీ ప్లాన్ ఏమిటో నాతో చెప్తారా? తప్పకుండా చరీ. ఎవరో ఒకరితో షేర్ చేసుకోకపోతే నా స్టమక్ అప్సెట్ అయ్యేలా ఉంది. కానీ నువ్వు ఈ విషయం ఎవరితో చెప్పకూడదు. ప్రయత్నిస్తాను సార్. ముందు ప్లాన్ ఏమిటో చెప్పండి. జాగ్రత్తగా విను. ప్లాన్ అలా ఉంది చారీ. ఇది ప్లాన్ ఏమిటి సార్? భయంకరమైన తప్పు. తప్పని తెలుసు చారీ, కానీ తప్పట్లేదే. ఇది మేడం గారిని మోసం చేయడం లాంటిది సార్. అవును, మోసం చేయడమే, కానీ నేను మోసపోకూడదు కదా. పాపం కూడా సార్. కొన్నిసార్లు పుణ్యం కోసం పాపం చేయాలి చారీ. సార్, ఇంకోసారి ఆలోచించండి సార్. శ్రీకృష్ణుడు అంతటి వాడే ధర్మరాజుతో అశ్వత్థామత కుంజరహ అనిపించాడు. నేనంత చారీ. కానీ సార్, కానీలు గీనీలు ఏమి లేవు చారీ. నేను గెలవాలంటే ఈ అధర్మ యుద్ధం చేయక తప్పదు. ఈ విషయం నువ్వు ఎవరితో చెప్పావనుకో, నా తల 1000 ముక్కలవుతుందండి. కాదు, నా మీద ఒట్టు. మహాప్రభో, నాకు ఎంత పెద్ద శిక్ష వేశారేమిటి తండ్రి? నేను తట్టుకోగలనా? ప్లాన్ సక్సెస్ అయ్యే వరకు నువ్వు ఓర్చుకోక తప్పదు. మీ మేడం ఏంటి ఇంకా రాలేదు? వెళ్దామా? చారి గారు, ఏమీ లేదు మేడం, ఏమీ లేదండి. రండి వెళ్దాం. ఏంటి చారి గారు అదోలా? నేను చెప్పలేను మేడం. మీ సార్ ఏమైనా అన్నారా? ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నారని నేను అసలు చెప్పలేను మేడం. అవును, ఏదో ఆట మొదలు పెట్టబోతున్నానన్నారు. అదేంటో మీకు తెలుసా? తెలుసా తెలీదా? కరెక్ట్ గా చెప్పండి. తెలీదని అబద్ధం చెప్పలేను మేడం. తెలుసని ప్లాన్ కూడా చెప్పలేనండి. సార్కి నేను అన్యాయం చేయలేను మేడం. ఏం మాట్లాడుతున్నారు చారి గారు? సార్ పిలుస్తున్నారు మేడం. రండి మేడం, రండి మేడం. అయ్యో చారి గారు,
చారిగారు, చారిగారు, ఏం జరగబోతుంది చారిగారు? నా నోటితో నేను చెప్పలేను మేడం. సార్ నా నోటికి తాళం వేసేశారండి. కానీ పెద్ద ఉపద్రవమే రాబోతుందని చెప్పగలండి. అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం కూడా ఆటోలో భాగమా? నాకేమో తెలియదు మేడం, నన్ను మీరు అడగండి. చారీ, మేడం రండి మేడం, సార్ పిలుస్తున్నారు. ఎక్కు చారీ, ఎక్కు బంగారం. ఏవండి, మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం అవసరమా? నాకు ఒంట్లో అదోలా ఉందండి. అందుకే మనం హాస్పిటల్కి వెళ్తున్నాం బంగారం. ఎక్కు. ఎక్కడా సార్? మంగా చెయ్యి ఇంకా రాలేదేంటండి? ఇందాకెప్పుడు బయలుదేరుతాం అన్నారుగా. వాళ్ళు రావటం అట్టుంచు, మనం ఎందుకు హాస్పిటల్కి రావాలి? అవసరం నిత్యదైనప్పుడు నిత్య రావాలి గాని. అది రాలకే మనిద్దరినీ పంపించింది. అసలు జై హాస్పిటల్లో ఏం చేయబోతున్నాడు? వాడి ప్లాన్ ఏంటి? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? నాకు కోలం తెలుసా? రాత్రి తాగి వాగింది మీరేగా. మీరు చెప్పిన మాటల నుంచే జైకేదో ఐడియా వచ్చుంటుంది. నీ మీదుంటే జైకి నేనేం చెప్పలేదు. అనవసరంగా నన్ను బలిపశువుని చేశాడు. రాత్రి నన్ను కొట్టిన విషయమే మీకు గుర్తులేదు. ఇక తాగి ఏం వాగారో ఏం గుర్తుంటుంది? ఇదంతా పక్కన పెడితే నిత్యను పట్టుకోవడానికి మంగని హాస్పిటల్కి తీసుకురావడానికి సంబంధం ఏంటో నాకు అర్థం కావటం లేదు. అవును, ఒకవేళ మంగ ప్లేస్లో నిత్యం ఉండుంటే నిత్యం చెక్ చేసి డాక్టర్ తను ప్రెగ్నెంట్ కాదని చెప్పేవాడు. కానీ మంగ స్థానంలో మంగే ఉంది. ఇంకెలా నిత్యని పట్టుకుంటాడో అర్థం కావడం లేదు. జై వస్తే తప్ప ఇవేవీ తెలీవు. అదిగో వచ్చేశారు. ఏం చరి పోటీయా? అయ్యో రామా, మీరు చెప్పిన గెటప్ లో చిన్న లోపం అనిపించింది సార్, అందుకే ఇది సెట్ చేశా. పదుమంగా, మనం వచ్చింది హాస్పిటల్కి మంగా, జైలుకో పోలీస్ స్టేషన్కో కాదు. పద్దా రండి రండి. మంగా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని వస్తాను. చారీ సార్, నేను వచ్చే వరకు మీ మేడంని జాగ్రత్తగా చూసుకో. అటు ఇటు ఎటు వెళ్ళకూడదు. చారి గారు, కనీసం ఇప్పుడైనా చెప్పండి, ఆయన ప్లాన్ ఏంటి? సారీ మేడం, నేను చెప్పకూడదండి. నాకు కూడా చెప్పకూడదా? నాకేమీ తెలియదు మేడం, మీరు నన్నేం అడగండి. అదేంటి చారి గారు, ఆయన మీకు ప్లాన్ చెప్పారు కదా? అయ్యో, ఆయన నాకు చెప్పారు, కానీ నేను మీకు చెప్పకూడదు.
నాకు మీకు మధ్య దాపరి కళాచారి గారు, నాకు సంబంధించిన ప్రతిదీ నేను మీకు చెప్తున్నాను కదా. ఒరేయ్ చారుగా, అయ్యో దయచేసి నన్ను చిత్రవద చేయకండి మేడం, ఇది సార్కు సంబంధించిన సీక్రెట్. ఒరేయ్ చారుగా, ఎందుకురా మంగని హింసిస్తున్నావు? ఎంతసేపు ఓపిక పట్టాడురా? మర్యాదగా జై ప్లాన్ అంటూ చెప్తావో. అయ్యయ్యో వాడిని వదిలేండి, వాడు చచ్చిపోతాడు. వదిలేండి. చచ్చినా సరే నేను చెప్పనండి. పిన్ని బాబాయ్ మీరెప్పుడు వచ్చారు? ఎప్పుడో వచ్చానులేమ్మా. వాడిని వదులుతారా లేదా? వదలండి. నిన్ను చంపైనా సరే ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుంటాను. వాడిని చంపి మీరు జైలుకి వెళ్తాను. ఐ డోంట్ కేర్. అబ్బా, మీరు జైలుకి వెళ్ళినా పర్వాలేదు. వాడిని చంపిన నేరానికి మిమ్మల్ని గురి తీస్తే స్టిక్కర్ లేకుండానే బ్రతకలేను. అబ్బా వదలండి. ఒరేయ్, మర్యాదగా ప్లాన్ ఏంటో చెప్పరా. మంగ సీత, నువ్వు ఆంజనేయుడు అని అంటావు కదా. సీతకి ఆంజనేయుడికి మధ్య రహస్యాలు ఉండకూడదు. సారీ మేడం, మా బాసు బాహుబలి అయితే నేను కట్టప్పనండి. ఆయనకి నేను ద్రోహం చేయలేనండి. బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడిచాడు కదరా, ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అయినా సరే ఈ కట్టప్ప అలాంటి నమ్మక ద్రోహం చేయడండి. టెన్షన్ తో బీపీ పెరిగిపోయి నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉందిరా, దయచేసి చెప్పరా. ఒరేయ్, నా స్టిక్కర్ నీ మీద ఆధారపడి ఉందిరా. నీకు దండం పెడతాను చెప్పరా.